హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా పిల్లల స్కూల్లో సైన్స్ ఫేర్ అయితే జరుగుతుంది. ఇది మా పిల్లల స్కూల్ వచ్చేసి ప్రగతి విద్యానికేతన్ హై స్కూల్, ఇక్కడ మన అంబర్పేటలోనైతే జరుగుతుంది. ఇక్కడికి నేనైతే వెళ్ళాను. ఇంకా ఇక్కడ చాలామంది పేరెంట్స్ అయితే వచ్చారు. నేను ఆఫ్టర్నూన్ అయితే వెళ్ళాను. ఇక్కడ ఇప్పుడు అన్విత అయితే ఇక్కడ ఉంది. ఇప్పుడు నేను వెళ్ళేసరికి టీచర్ అయితే వాళ్ళ దగ్గర టీచర్ ఉన్నారు. ఇంకా టీచర్ అడిగి పక్కకు జరిగిన తర్వాత నేనైతే వెళ్ళాను. ఇంకా నేను వెళ్ళడంతో అను అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. ఇంకా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీరు వినండి. Rain. Yes, rain is the main source of water. And do you know what is water cycle? From industry. When the sun heats up the water from rivers, oceans, water became water vapor and rises up in the universe as evaporation. And do you know the next step? The water vapor adapting the air, it turns into tiny crystals from cloud. This is called condensation. The second step of water cycle. And you know what the next step? When the sun rises, it cannot be more water inside because vapor keeps out vapor. This is known as precipitation. As a climate. ఇక్కడ సైడ్ చూసుకుంటూ చెప్పు. ఇంకా ఇది అను వాళ్ళ క్లాస్లో చేసిన సైన్స్ ఫేర్. ఇంకా నేను మొత్తం అయితే అందరి దగ్గర వెళ్ళి వినలేదు, ఒకసారి చూసి నేను వీడియో తీసుకొని అయితే వెళ్ళాను. ఇంకా నెక్స్ట్ మను అయితే వెయిట్ చేస్తున్నాడు, మమ్మీ నేను చెప్తా అని. మను చెప్పింది మన చెస్ ఛాంపియన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇప్పుడు ఇంకా మను చెప్తాడు, వినండి. హాయ్ అద్విక్. చెప్పు. No. He plays chess grandmaster. He was born on 29 May 2006. He was 18 years old. Education done on Chennai. He got a grandmaster title on 2019. He attended Chennai Yellow Marine FC School. He started playing chess from before he Say. Who was the first player? Do you know? I don't know. Cornelius Mukesh parents are Padma Kumari and Rajnikant. Padma Kumari is an archaeologist. మనుది కంప్లీట్ అయిన తర్వాత ఇంకా వాళ్ళ క్లాస్ రూమ్లో కూడా మిగతా సైన్స్ ఫేర్ ఒకసారి వీడియో తీసుకొని నేనైతే కిందికి వెళ్ళాను. ఇద్దరు పిల్లలైతే మమ్మీ నాకు ఓట్ చేయమని చెప్పారు. నేను నా ఇద్దరు పిల్లలకి చిరక ఓట్ చేసి నేను ఇంటికైతే వచ్చాను. ఒకరికి ఒక్క ఓటే వేయాలంట, అలా నేను వేసి అయితే వచ్చాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు.